పంట విత్తింది మొదలు చేతికొచ్చే వరకు పలు రకాల చీడపీడలు పంటలపై దాడి చేస్తుంటాయి. పురుగు ఆశించిన ప్రతిసారి మందులు కొట్టుకుంటూ పోతే సాగు వ్యయమే కాదు, ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతింటుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చీడపీడల నియంత్రణకు రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను ఆచరించినట్లయితే ఆరోగ్యకరమైన దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అలానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే చివరి అస్త్రంగా రసాయన మందులను వాడాలి. పంటలను ఆశించే పురుగులను గుర్తించి ఉధృతిని తెలుసుకోవడంలో ఎరలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు, విషపు ఎరలు ముఖ్యమైనవి. మరి పలు పంటల్లో ఎరల ప్రాధాన్యం, వాడకం గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వేసినటువంటి పంటల్లో ఈ చీడపీడలు రావడం సర్వసాధారణం. వాటి నివారణలో భాగంగా కూడా రైతులు ఎక్కువగా రసాయన మందులు వాడటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒకటి, రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవటం, ఈ వాతావరణ కలుషితం, వాయు కలుషితం కానీ అలాగే నీటి వనరులు కూడా కలుషితం అయిపోవడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఈ పురుగులు నివారణ కోసం నేరుగా రసాయనాల మీద ఆధారపడకుండా ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల మీద దృష్టి పెట్టాలి. అందులో భాగంగా ఈ సమగ్ర సస్యరక్షణలో ఒక యాజమాన్య పద్ధతి ఏంటంటే ఈ జిగురు ఎరలు వాడడం కానీ, ఈ దీపపు ఎరలు వాడడం కానీ, లేదా లింగాకర్షక బుట్టలు, వీటి ద్వారా కూడా మనం పురుగుల తాలూకా ఉత్పత్తిని కానీ వాటి ఉధృతిని కానీ తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంది. మనకి అన్ని పంటల్లో కూడా రసం పీల్చే పురుగులు వస్తుంటాయి, ఎక్కువగా కూరగాయల పంటల్లో కానీ, అపరాల పంటల్లో కానీ, ఆహార పంటల్లో. ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఈ జిగురు అట్టలు అనేవి చాలా సమగ్రంగా బాగా పనిచేస్తున్నట్టు కూడా మేము గమనిస్తున్నాం. ఇందులో మనకేంటంటే ఈ జిగురు పూసిన అట్టలు మనం వేసినటువంటి పంట కన్నా ఒక అడుగు ఎత్తులో పెట్టుకుంటే వీటికి ఉన్నటువంటి జిగురుకి తెల్లదోమలు కానీ, పచ్చదోమ కానీ, తామర పురుగులు కానీ ఎగిరేటప్పుడు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి సంచరించేటప్పుడు ఈ జిగురు అట్టలకు అంటుకోవడం ద్వారా వాటి తాలూకా సంతతి చాలా వరకు మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జిగురు అట్టలను కనుక మనం పంట తొలి దశల్లోనే ఈ రసం పీల్చే పురుగులు నివారించుకోవడానికి వాడుకుంటే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వచ్చే వైరస్ తెగులను కూడా మనం కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిగురట్టలను వాడుకోవడానికి రైతులు ప్రయత్నం చేయాలి. ఇందులో మనకి ఏంటంటే పసుపు రంగు జిగురట్టలు, అలాగే నీలం రంగు జిగురట్టలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పసుపు రంగు జిగురట్టలు ఏంటంటే తెల్లదోమ కోసం బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎక్కడైనా తామర పురుగులు, ప్రధానంగా అపరాల పంటల్లో మనకి కానీ లేదంటే కూరగాయల పంటల్లో కూడా తామర పురుగుల తాలూకా సమస్య ఎక్కువగా ఉంటే అక్కడ మనం నీలం రంగు జిగురట్టలను కనుక వాడుకుంటే అవి సమర్థవంతంగా తామర పురుగులని నివారించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ఎరల్లో ఇంకొక రకమైనటువంటి దీపపు ఎరలు అంటాం. వీటిని ఏంటంటే మనం పొలం పరిసరాల్లో ఏ పంట అయినా, కూరగాయల పంటలు అవనేయండి, ఆహారధాన్య పంటలు లేదా తోట పంటల్లో రసం పీల్చే పురుగులనే కాదు ఎలాంటి రెక్కల పురుగులు అయినా కానీ చాలా వరకు వాటిని ఆకర్షించడానికి ఈ దీపపు ఎరలను కనుక రాత్రిపూట సాయంత్రం 6 గంటలు 7 గంటల నుంచి మనం వీటిని కనుక వెలిగించుకునే విధంగా అమర్చుకుంటే కనుక ఈ దీపపు కాంతికి చాలా రకాలైనటువంటి పురుగులు, ప్రత్యేకంగా ఏంటంటే మనకి పంటకి హాని చేసే పురుగులే ఎక్కువగా ఈ దీప ఎరలకి ఆకర్షిస్తున్నట్టు కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా కూడా పురుగులు నివారణ కోసం ఈ దీపపు ఎరలను కూడా పెట్టుకోవచ్చు. లేదా రైతు స్థాయిలో కూడా వాళ్ళకి సరఫరా ఉంటే కనుక ఒక బల్బు పెట్టుకొని దాని కింద ఒక ట్రే పెట్టి దాంట్లో వాటరు, కొంచెం కిరోసిన్ వేసి పైన ఫన్నెల్ టైప్ అంటే రివర్స్ కోన్గా ఉండేటువంటి బల్బు పైన కనుక పెడితే ఈ వెలుతురికి ఈ పురుగులు వచ్చి ఆ కోన్ దగ్గర వచ్చి రివర్స్లో మళ్ళీ బుట్టలో పడిపోవడానికి అవకాశం ఉండేటువంటి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఈ దీపపు ఎరలని పొలాల్లోనూ వాడుకోవచ్చు. ఎక్కడైనా స్టోరేజ్ గొడవల్లో కూడా వాడుకోవడం ద్వారా పంట నష్టాన్ని, అదేవిధంగా నిల్వ చేసే ఈ ధాన్యాల నష్టాన్ని కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సాధారణంగా రైతు స్థాయిలో బాగా ఎక్కువగా మనకు విరివిగా ఉపయోగపడేవి ఏంటంటే లింగాకర్షక బుట్టలు. ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే ఇవి ఈ పురుగుల తాలూకు ఉధృతిని తగ్గించడానికి. వీటిలో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టల్లో మనం బుట్టతో పాటు ఒక ల్యూర్ పెడతాం. ఆ ల్యూర్ ఏంటంటే ఒక రకమైన రసాయనం. ఆడపురుగులు విడుదల చేసేటువంటి రసాయనం ఏ వాసనతో కలిగి ఉంటాయో అలాంటి రసాయనాన్నే ఈ ఫెరమోన్ ట్రాప్స్లో మనం వాడుకోవడం ద్వారా
దీని ద్వారా ఏముందంటే మగ పురుగులు భ్రమపడి ఆడ పురుగుల నుంచి వచ్చిన వాసనగా భ్రమపడి ఈ ట్రాప్స్లో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. మగ పురుగుల తాలూకా సంఖ్యను తగ్గించడానికి మనకు ఇవి ఎక్కువగా లింగాకర్షక బుట్టలు అనేవి వాడతాం. తద్వారా ఏంటంటే మగ పురుగుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోయిందో అవి ఆడ పురుగులతో కలిసి వాటి సంతానోత్పత్తి ఉండదు కాబట్టి తద్వారా పురుగుల తాలూకా మోతాదు సంఖ్యని తగ్గించుకోవడానికి మనకు ఈ లింగాకర్షక బుట్టలు అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఎక్కడైతే కాండం తొలిచే పురుగులు లేదంటే కాయ తొలిచే పురుగుల సమస్య ఉంటుందో అక్కడ మనం ఈ ఫన్నెల్ ట్రాప్స్ అనేవి వాడుకుంటాం. చాలామంది రైతులు కూడా చూసే ఉంటారు. అందులో జాలి ఉంటుంది, ఆ పైన ల్యూర్ ఉంటుంది. ఆ ల్యూర్ వాసనకి మగ పురుగులు అన్నీ కూడా ఆకర్షించబడి ఈ జాలి లాంటి ఏదైతే ప్లాస్టిక్ జాలి లాగా ఉంటుందో అందులో పడిపోతాయి. దాంట్లో పడినటువంటి పురుగుల సంఖ్యను బట్టి కూడా మనం పంటలో ఆ పురుగు తాలూకు ఉధృతి ఏ విధంగా ఉందని ఒక నిర్ధారణ చేసుకొని ఒకవేళ సంఖ్య ఒకరోజు పడేటప్పుడు 5 నుంచి 10 పురుగులు దాటి మగ పురుగులు కనుక మన ఫన్నెల్ ట్రాప్స్లో కనిపిస్తే అక్కడ పురుగు ఉధృతి పెరుగుతుందని గమనించి రాబోయే వారం రోజుల్లోనే మనం ఏదైనా అవసరం మేరకు రసాయనాలు పిచికారీ ద్వారా కానీ లేదంటే వేప నూనెని ముందుగా పిచికారీ చేయడం వల్ల రసాయనాల మీద పెట్టేటువంటి ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పండు ఈగకి సంబంధించి కూడా ఇప్పుడు మామిడిలో కానీ కూరగాయల పంటలు, తీగజాతి కూరగాయల పంటలు, గుమ్మడి, కాకర, బీర ఇలాంటి వాటిల్లో ఈ ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ తాలూకు సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించి ఈ మిథైల్ యుజినాల్తో కూడినటువంటి ల్యూర్తో కూడినటువంటి ఈ ఫిరమోన్ ట్రాప్స్ అని చెప్పేసి మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నీడ ప్రదేశంలో కొమ్మలకి గనక వేలాడదీస్తే మగ పండు ఈగలు చాలా వరకు ఆకర్షింపబడతాయి కాబట్టి ఆ విధంగా మనకి ఈ పండ్ల తోటల్లో ఈ పండు ఈగ తాలూకు సమస్యని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దోస కానీ, బీర కానీ, గుమ్మడి కానీ ఇలాంటి తీగజాతి కూరగాయల్లో కూడా ఈ మనకి పండు ఈగ సమస్య ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏంటంటే క్యూ ల్యూర్ అని చెప్పేసి అలాంటి ల్యూర్ని వాడుకోవడం ద్వారా మన పండు ఈగ సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పురుగుల నివారణ కోసం రైతు సోదరులు నేరుగా రసాయన మందుల మీదకి వెళ్ళిపోకుండా ఇలాంటి పద్ధతులను కూడా అవలంబిస్తేనే మనకు సాగు ఖర్చు తగ్గించుకోవడం, వాతావరణ కలుషితం తగ్గడం, నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలని చేయడానికి, నేల నీటి తాలూకా వాతావరణ ఆరోగ్యం కాపాడడానికి కూడా ఈ లింగాకర్షక బుట్టలు, ఎరలు, అది స్టిక్కీ ట్రాప్స్, జిగురు అట్టలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కోరుతున్నాను.